రాహువు విపరీతమైన ధన సంపదని, లక్ష్మీ యోగాన్ని, ధనయోగాలని, ఇవన్నీ ఒకటే, లక్ష్మీ యోగం అన్నా ధనయోగం అన్నా, ధన ప్రాప్తిని ఎలాంటి సమయంలో కలగజేస్తారు? శ్రీ మాధవానంద గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము. అదేమిటి అంటే కనుక, రాహువు విపరీతమైన ధన సంపదని, లక్ష్మీ యోగాన్ని, ధనయోగాలని, ఇవన్నీ ఒకటే, లక్ష్మీ యోగం అన్నా ధనయోగం అన్నా, ధన ప్రాప్తిని ఎలాంటి సమయంలో కలగజేస్తారు? రాహువు గురించి ఎన్నెన్నో చెప్పుకున్నాం రాహు గురించి. ఒకటి కాదు, రెండు కాదు. చూడండి, మన పాత వీడియోస్ అన్నీ చూడండి, రాహు గురించి చాలా ఎక్కువ ఉంటాయి, మిగతా గ్రహాల కంటే కూడా. ఇప్పుడు ఇంకొక కొత్త కంటెంట్. ఇలా ఇప్పుడు నేను చెప్పినట్టు కనుక మీ జాతకంలో ఉన్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో మీకు లక్ష్మీ యోగం కలిగి తీరుతుంది. రాహు మహర్దశలో ఖచ్చితంగా కలుగుతుంది. ఎందుకంటే అందరికీ రాహు మహర్దశ అంటే ఒక టెన్షన్ ఉంటుంది. అమ్మ బాబాయ్, నెక్స్ట్ రాహు వస్తున్నారు, ఆయన ఏం చేస్తారు? ఆరోగ్యం మీద దెబ్బ కొడతారా? ఆర్థికంగా దెబ్బ కొడతారా? మానసికంగా దెబ్బ కొడతారా? అసలు ఎలాంటి యోగాలు ఉంటాయి, ఎలాంటి అవయోగాలు ఉంటాయి రాహు వలన అని వెంటనే వాళ్ళు జ్యోతిష్యులను సంప్రదించడము, మాలాంటి వాళ్ళని సంప్రదించడము, ఇబ్బందిగా ఉంటే దానికి రెమెడీస్ తీసుకుంటూ, పరిహారాలు చేసుకుంటూ నివృత్తి చేసుకోవడము, ఇవన్నీ కూడా సహజంగా జరుగుతూ ఉంటాయి. రాహు మ్యానిపులేటివ్ ప్లానెట్ అని చాలాసార్లు చెప్పుకున్నాం. కానీ ధనయోగాలను ఇవ్వడంలో మ్యానిపులేటివ్ అంటే ఏంటి? మాయ. అలాగే మాయని కమ్మేసి ధనయోగాన్ని ఇస్తాడు జాతకుడికి. ఎక్స్పెక్ట్ చేయరు వాళ్ళు. ఒకానొక స్థాయిలో ఉన్న వాళ్ళని పీక్ స్టేజ్లోకి తీసుకువెళ్ళిపోయేది రాహువే. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ని చూడండి, సెలబ్రిటీస్ని చూడండి, వీళ్ళందరూ కూడా విదేశాలకు వెళ్ళే వాళ్ళని చూడండి, రాహు పాత్ర లేకుండా ఉండదు. ఒక సముద్రం దాటారు అంటే మన భారతదేశం నుంచి, వాళ్ళకి అక్కడ రాహు పాత్ర లేకుండా ఆ సముద్రం దాటలేరు. ఇది రాసి పెట్టేసుకోవచ్చు మీరు. ఏదో ఒక పాత్ర ఉంటుంది రాహుది అక్కడ, ఎట్టి పరిస్థితుల్లో. అంత అద్భుతమైన ఫలితాన్ని, అంత అద్భుతమైన యోగాన్ని రాహు ఇచ్చేటట్టుగా ఏ గ్రహం కూడా ఇవ్వదు. ఎందుకంటే గురువు ఇచ్చే యోగాలన్నీ కూడా రాహు ఇస్తాడు, అదే కదా చాలాసార్లు చెప్పుకున్నాం మనం. గురువు ధనకారకుడు, సంతానకారకుడు అని చెప్పుకుంటూ ఉంటాం. అంతే ధనాన్ని డబుల్, త్రిబుల్ మ్యానిపులేటివ్ అయిన రాహువు మాయని కమ్మేసి ఇచ్చే యోగాలు ఉంటాయి జాతకుడికి. అంత యోగాన్ని ఇస్తాడు రాహు. అది ఎలా అన్నది ఇంకా ఇప్పుడు సుత్తి లేకుండా చకచకా చెప్పేసుకుందాం. సాధారణంగా రాహుకి ఆయన ఛాయాగ్రహం అనుకున్నాం కదా, ఆయన శని గ్రహాల యొక్క స్నేహితుడు అనమాట. అంటే ఈ శని వర్గానికి సంబంధించిన వాడి రాహు. ఇలాంటి రాహు ఎప్పుడు ఇక్కడ ధనయోగాన్ని ఇవ్వాలి అంటే శని వర్గ రాశుల్లో ఉండాలి. ఇది మొట్టమొదటి పాయింట్. ఇది ఎవరికైతే జాతకులకి శని వర్గ రాశుల్లో కనుక రాహు ఉన్నట్లయితే అక్కడ మీరు ఒక 40% రాహు మార్క్స్ మీరు కొట్టేసినట్టే. అంటే పాస్ అయిపోయారు మీరు. ఇప్పుడు చూడండి, మనకు 40 మార్కులకి 100 మార్కులకి అనుకోండి పేపర్, 40 మార్కులకి పాస్ మార్క్స్. పాస్ అయిపోయారు అంటే ముందు మనం సేఫ్ జోన్లో ఉన్నాం. అమ్మయ్యా పాస్ అయ్యాను రా బాబు, బాగుంది, పక్కన పెట్టండి. సెకండ్ పాయింట్ ఏం చెప్తోంది? సరే, శనివర్గ రాశుల్లో ఉన్నారు. ఏంటా శనివర్గ రాశులు? మకరము, కుంభము, వృషభము, తుల, మిథునము, కన్య. ఈ రాశుల్లో రాహు ఉంటూ, రాహు నుండి అంటే రాహు ఇప్పుడు వృషభంలో కానీ మిథునంలోనే కానీ ఉండాలండి, లేదా కన్యలో కానీ తులలో కానీ ఉండాలండి, మకరంలో కానీ కుంభంలో కానీ ఉండాలండి. ఇక్కడ ఉంటూ బేసిక్గా బాగా బలాన్ని ఎక్కడిస్తాడంటే అండి రాహు, అంటే ఇప్పుడు నేను చెప్తున్న కంటెంట్లో ఎక్కడ బాగా ఇస్తాడంటే మిథునంలో ఉన్నప్పుడు, ఫస్ట్ ప్రిఫరెన్స్ అనమాట. మిథునంలో ఉన్నప్పుడు
తర్వాత ఇక్కడ తులలో ఉన్నప్పుడు, కుంభంలో ఉన్నప్పుడు, మిథునము, తుల, కుంభము. తర్వాత మిగతా శనివర్గ రాశులు తీసుకోండి. ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇక్కడ ఎవరికైతే ఉంటారో అక్కడ ఉంటూ ఆ రాహు నుంచి ఆ రెండో స్థానాన్ని, ఆ రెండో ఇంటిని ఎట్టి పరిస్థితుల్లో మీకు ఒక శుభగ్రహం చూడాలి, ఒక శుభగ్రహం చూడాలి. శుభగ్రహం చూస్తున్నప్పటికీ చూడకపోయినప్పటికీ కూడా ఆ స్థానాన్ని శని భగవానుడు కంపల్సరీ చూడాలి. శని భగవానుడు కంపల్సరీ చూడాలి. శుభగ్రహం చూడటం చాలా మంచిది. శుభగ్రహం చూసినా చూడకపోయినా ఖచ్చితంగా చూడాల్సింది ఏమిటి అంటే, మరి రాహు శనివర్గ రాశులకు సంబంధించిన గ్రహం చెప్పుకున్నాం కదా, శని భగవానుడు చూడాలి ఎట్టి పరిస్థితుల్లో. అలా శని భగవానుడు చూస్తున్నప్పుడు శని భగవానుడిని ఏదైనా శుభగ్రహం చూస్తున్నా, ఇది థర్డ్ పాయింట్గా చెప్పుకుందాం, లేకపోతే స్పీడ్గా అయిపోతుంది వీడియో. ఇక్కడ ఈ పాయింట్ ఇక్కడ వరకు వినండి. ఏంటది? శనివర్గ రాశుల్లో రాహు ఉంటూ రాహు నుంచి రెండో ఇంటిని ఏదైనా శుభగ్రహం చూడాలి. శుభగ్రహం చూడకపోయినప్పటికీ కూడా శని భగవానుడు ఖచ్చితంగా చూసి తీరాలి. అప్పుడు ఆ శని భగవానుడిని ఖచ్చితంగా ఒక శుభగ్రహం చూడాలి. శని భగవానుడు ఖచ్చితంగా రాహు నుంచి రెండో ఇంటిని చూడాలి. శని భగవానుడిని ఖచ్చితంగా ఒక శుభగ్రహం చూడాలి. ఇది ఫస్ట్ పాయింట్, ఫస్ట్ నిబంధన. రెండో ఇంటిని శని భగవానుడు చూడట్లేదు, ఫైన్, వదిలేసేయండి. ఆ రెండో ఇంటిని చూడకపోయినప్పటికీ రాహు నుంచి పంచమాన్ని ఖచ్చితంగా శని భగవానుడు చూడాలి. అప్పుడు ఆ శని భగవానుడిని నైసర్గిక శుభగ్రహం చూడాలి. అర్థమైందా? రెండో ఇంటిని చూడాలి. రెండో ఇంటిని చూడట్లేదు, కంగారు పడిపోవాల్సిన అవసరం ఏం లేదు. రాహు నుంచి పంచమ స్థానం తీసుకోండి, అక్కడ చూస్తున్నారు లేదు చూసుకోండి. శని భగవానుడు చూడాలి, లేదా శని భగవానుడు చూడాలి ఖచ్చితంగా. శని భగవానుడిని ఒక శుభగ్రహం చూడాలి. ఇంకా లేదా గీదే ఏం లేదు, ఇంకా చూడాల్సిందే. అప్పుడు వాళ్ళకి ధనయోగాలు ఉంటాయి. రాహు, ఇక్కడ నేను ఏం చెప్తున్నాను, రాహు నుంచి అని చెప్తున్నాను నేను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ లగ్నంతో సంబంధమే లేదు, లగ్నం అన్నది పక్కన పెట్టేసేయండి. ఇంకా రాహు నుంచి, ఎప్పుడు రాహు శనివర్గ రాశుల్లో ఉన్నప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుంది. సరే, పంచమ స్థానం అయిపోయింది, అక్కడ కూడా చూడట్లేదు, శని భగవానుడు చూడట్లేదు ఆ స్థానాన్ని, అక్కడ శనిని ఒక శుభగ్రహం చూడట్లేదు. ఇప్పుడు రాహు నుంచి భాగ్యస్థానాన్ని తీసుకోండి, అక్కడ శని భగవానుడి యొక్క దృష్టి ఉన్నా, శని భగవానుడిని ఏదైనా శుభగ్రహం చూస్తున్నా చాలా మంచిది. శని భగవానుడు చూస్తున్నాడు కానీ శని భగవానుడిని ఒక శుభగ్రహం చూడట్లేదు, అయినా పర్వాలేదు, తప్పేమీ లేదు. కానీ చూస్తుంటే చాలా మంచిది, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. రాహు విపరీతంగా యోగించి తీరుతారు. ఇది ఎప్పుడు జరుగుతుందయ్యా అంటే, రాహువు శనివర్గ రాశుల్లోనే ఉండి తీరాలి. ఇది నిబంధన. ఇది ఒక పాయింట్, నోటెడ్ పాయింట్, నోట్ అని చెప్పి రాసేసుకోవాలన్నమాట. ఇది బండ గుర్తుగా పెట్టుకోవాలి. భాగ్యస్థానం కూడా అయిపోయింది రాహు నుంచి. ఇప్పుడు లాభస్థానము. రాహువు నుంచి లాభస్థానంలో ఏదైనా గ్రహాలు ఉన్నవండి, ఉండకపోనివ్వండి, అదంతా ఇప్పుడు నేను మాట్లాడట్లేదు. రాహు ఎప్పుడు యోగాన్ని ఇస్తాడని చెప్తున్నాను కాబట్టి, రాహు నుంచి లాభస్థానాన్ని శని భగవానుడు చూడాలి. ఆ శని భగవానుడిని ఒక శుభగ్రహం చూడాలి. వీళ్ళకి లక్ష్మీ యోగం కలుగుతుంది అని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది. రాహు భలే యోగిస్తాడు, వీళ్ళకి చాలా బాగా యోగిస్తాడు. ఇలా ఉంటూ రాహు శనివర్గ రాశుల్లో ఉంటూ లగ్నాత్తు ఆ స్థానము 3వ స్థానమైనా, తృతీయ స్థానమైనా, 6వ స్థానమైనా, 10వ స్థానమైనా, 11వ స్థానమైనా ఇంకా అద్భుత ఫలితాలు ఉంటాయి జాతకులకి. అంటే ఉపచయ స్థానాలు, ఇప్పుడు నేను చెప్పినవి 3, 6, 10, 11 స్థానాలు ఉపచయ స్థానాలు. అవి అయ్యి రాహు అక్కడ ఉంటూ రాహు నుంచి ధనస్థానాన్ని కానీ, పంచమ స్థానాన్ని కానీ, భాగ్యస్థానాన్ని కానీ, లాభస్థానాన్ని కానీ శని భగవానుడు చూస్తూ ఆ శని భగవానుడిని ఏదైనా శుభగ్రహం చూస్తే వీళ్ళు ఇంకా ఏంటంటే ఒక లక్ష్మీ యోగము, ధనయోగము, ధనప్రాప్తి కలిగి తీరుతాయి. మీరు ఇది రాసి పెట్టేసుకోవచ్చు అనమాట.
ఎక్స్ట్రాడినరీ ఫలితాలు వచ్చేవి జాతకులకి రాహుమహర్ దశలో ఇదే సమయంలో. అర్థమైందండి? ఇలా ఎవరికైతే ఉంటుందో వాళ్ళు అదృష్టవంతులు. చూడండి, మనం ఒక మాట వింటూ ఉంటాం, అబ్బా భలే పెట్టు పుట్టాడురా వీడు అని చెప్పి వింటూ ఉంటాం. చాలామంది వింటూ ఉంటారు ఈ పదం, భలే పెట్టు పుట్టాడురా వీడు, భలే అసలు యోగకారక జాతకం రా వీడిది, లేదా ఆమెదే, వాడుక భాషలో వీడు వాడని అనేస్తూ ఉంటాం కదా మనం. అలాగా ఇలా ఉంటే కనుక వాళ్ళని ఈ పదం వాడచ్చు, భలే పెట్టు పుట్టాడురా, అబ్బా ఆవిడ ఏం అదృష్టం చేసుకుందో, భలే ఇంటికి కోడలుగా వెళ్ళింది, లేదా భలే ఇంట్లో జన్మించిందిరా అమ్మాయి, వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాగా చూసుకుంటున్నారు ఆ అమ్మాయిని, ఆ అమ్మాయి పుట్టగానే భలే కలిసి వచ్చిందిరా వాళ్ళకి. పదాలన్నీ చూడండి, జనరల్ వర్డింగ్ ఇదంతా. ఆ అమ్మాయి పుట్టగానే భలే కలిసి వచ్చిందిరా, లేదా అబ్బాయి పుట్టగానే భలే కలిసి వచ్చిందిరా, ఇవన్నీ అన్నమాట. వాళ్ళకి జాతక చక్రంలో ఇలా ఉంటే కనుక, పుట్టినప్పుడు ఇలా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రాహుమహర్ దశ జరుగుతుంది అనుకోండి, అప్పుడు అబ్బాయి పుట్టగానే భలే కలిసి వచ్చిందిరా వాళ్ళ తల్లిదండ్రులకి, అమ్మాయి పుట్టగానే భలే కలిసి వచ్చింది, ఇలా చెప్పుకుంటాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఫస్ట్ క్లాస్ జాతకం అంటాం ఇలా ఉన్నప్పుడు. ఇక్కడ రాహువు మ్యానిపులేటివ్ అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, విపరీతమైన ధనయోగాలను ఇచ్చి తీరుతాడు ఆయన. ఒక సెలబ్రిటీని చేస్తాడు మిమ్మల్ని, ఒక దారి చూపిస్తాడు మీకు. ఎస్, తీసుకో, నీకు మొత్తం నేను నడిపిస్తాను నిన్ను అని చెప్పి. అక్కడ వీళ్ళు తప్పటడుగులు వెయ్యకుండా వీళ్ళు అనుకున్నది సాధించడానికి కష్టపడితే రాహు ఉన్న 18 సంవత్సరాలు కూడా కింగ్ క్వీన్ ఇలాగే బ్రతుకుతారు జాతకులు. డ్యామ్ షూర్ అన్నమాట. క్లియర్ అయిపోయిందా? మరి ఈ రాహు మంచి యోగాలను ఇస్తాడు, ధనయోగాలను ఇస్తాడు, లక్ష్మీ యోగాన్ని ఇస్తాడు, ఇవన్నీ చెప్తున్నాం. ఇప్పుడు నేను చెప్పినట్టుగానే ఉండి రాహు అది ఉపచేస్తానాలు కాకపోయినా, ఇప్పుడు నేను చెప్పినట్టుగానే ఉండి మీకు ఈ అనుకూలతలు ధనయోగాలను ఇచ్చే స్థాయిలో మీ జాతకం లేదు అని ఎవరైతే అనుకుంటారో, రాహుమహర్ దశ ఎవరినైతే ఇబ్బంది పెడుతోందో, ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఉండి ఈ శనివర్గ రాశుల్లో ఉంటూ అలాంటి జాతకులు ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పే పరిహారం చేసుకోవాలి. అప్పుడు రాహుమహర్ దశ ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. ఖచ్చితంగా లక్ష్మీ యోగాలను ఇచ్చే స్థానంలో కనుక ఇప్పుడు నేను చెప్పినట్టు రాహు ఉంటే కనుక ఖచ్చితంగా వచ్చి తీరుతుందండి. ఈ పరిహారం కూడా బాగా పనిచేస్తుంది. ఆ జాతకులకు ఖచ్చితంగా లక్ష్మీ యోగం కలుగుతుంది. ఎందుకంటే ఒక గ్రహం లక్ష్మీ యోగం ఇవ్వాలి అంటే ఇచ్చి తీరుతాయండి. దానికి రెమెడీస్ ఏం అవసరం లేదు, పరిహారాలు అవసరం లేదు. కానీ అలా ఉండి కూడా మీకు జరగట్లేదు అంటే ఎక్కడో కర్మఫలం పెండింగ్లో ఉండిపోతుంది. అలాంటి కర్మఫలాన్ని మనం తొలగించుకోవాలి. దానికి సంబంధించిన పరిహారాలు చేసుకోవడం వలన జాతకులు కాస్త ఊపిరి పీల్చుకుంటారు. ఏం చెయ్యాలి అంటే కనుక, ప్రతి జాతకులు కూడా ఇలా ఉండి కూడా ఎవరికైతే కలగట్లేదు, రాహుమహర్ దశ జరుగుతూ ఆ జాతకులు ప్రతి శుక్రవారము కూడా, ప్రతి శుక్రవారం మీ గ్రామ దేవత ఎవరో తెలుసుకోండి. చాలామంది గ్రామ దేవతలు తెలియట్లే. వాళ్ళ గ్రామ దేవత అంటే మీ పుట్టిన ఊరు ఏదైతే ఉంటుందో అంటే అక్కడ గ్రామ దేవత ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ గ్రామ దేవతలు. అయ్యా మేము ఊరు మారిపోయామండి, పుట్టిన తర్వాత వేరే ఊర్లో ఉంటున్నాము, ఉద్యోగరీత్యా అవ్వచ్చు, వ్యాపార రీత్యా అవ్వచ్చు, ఏదైనా ఎలా ఉంటున్నా సరే పుట్టిన ఊర్లో గ్రామ దేవతని చూడాలి. అప్పుడు ఇప్పుడు పెరుగుతున్న ఊర్లో గ్రామ దేవతను కూడా చూడాలి. అక్కడ రెండూ తీసుకోవాలి. అర్థమైందా? గ్రామ దేవత ఎవరో చూడండి. ఆ గ్రామ దేవత ఆలయంలో ప్రతి శుక్రవారము కూడా వెళ్ళి 2 మట్టి ప్రమిదలు కానీ, ఒక నిమ్మకాయ కానీ, మీ ఇష్టం ఏదైనా తీసుకుని, నిమ్మకాయ అయితే రసం పిండియాలు ప్రమిదల్లో చేసుకోవాలి, నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి తూర్పు ముఖంగా వెలిగించాలి దీపారాధన. వెలిగించి ఆ గ్రామ దేవతకి 9 ప్రదక్షిణలు చెయ్యాలి. ఇలా ప్రతి శుక్రవారము చెయ్యాలి. అమావాస్య దాటిన మొదటి శుక్రవారము ఈ పరిహారం చేస్తూ గ్రామ దేవతకి మీరు పసుపు కుంకుమ పూజకు వాడమని ఇచ్చేస్తూ ఉండండి. అమావాస్య దాటిన తర్వాత మొదటి శుక్రవారం పసుపు కుంకుమ పూజకి ఎక్కడ మీ పేరు మీద అర్చన చేయించుకుంటారో వాడడానికి ఇస్తారో మీ ఇష్టం. చాలామందికి సందేహం వస్తుంది, అయ్యా శుక్రవారం కుంకుమ పసుపు గ్రామ దేవతకి ఇస్తున్నారు, మీరు పూజ చేయించేసుకోండి. ఆ సెంటిమెంట్ ఉంటే కనుక కొంచెం కుంకుమ పసుపు ఇంటికి తెచ్చేసుకోండి. మీరు ఇచ్చారు కాబట్టి మీకు తిరిగి ఇస్తారు.
అది ఆడవారైతే పసుపుని వాడుకోండి. బొట్టున ఇది కుంకుమ అయితే బొట్టు నుదుటిన పెట్టుకోండి. మగవారు బొట్టు నుదుటిన పెట్టుకుంటూ ఉండండి కుంకుమని. మగవారు చేయించుకుంటే కనుక పసుపు మీ ఇంట్లో ఉన్న స్త్రీలకు ఇచ్చేసేయాలి, వాళ్ళు వాడుకుంటారు. ఇలాగ శుక్రవారాలు చేస్తూ ఉండాలి. ఇన్ని శుక్రవారాలను కాకుండా అలా చేస్తూ ఉండండి, మీకు అనుకూలతలు పెరుగుతాయి. అప్పుడు ఆపేయచ్చు. ఆపకుండా కంటిన్యూ చేసినా మంచిదే. గ్రామ దేవతను వదలకపోవడం చాలా మంచిది. ఇలా చేస్తూ ఉండడం వలన మీకు ఏవైతే నెగిటివిటీలు ఉన్నాయో రావు నుంచి అవన్నీ తగ్గుముఖం పట్టి మీకు మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు. ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శుభం.